వెల్కమ్ టు సుజీస్ ఆథెంటిక్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయేది చికెన్ కర్రీ. ఈరోజు డిష్లో ఇది హైదరాబాదీ బ్యాచిలర్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్. నేను 1 కిలో సాఫ్ట్ చికెన్ బోన్స్ తీసుకున్నాను. అంటే చికెనే ఇది, కాకపోతే కొంచెం బోన్స్ అన్నీ సాఫ్ట్గా ఉంటాయి. మీరు చికెన్ తీసుకుంటే వాటిని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని బోన్తో సహా కడిగేసి దాన్ని సైడ్లో పెట్టుకోండి. ఇది నేను చికెన్ని ముందుగానే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. టీ స్పూన్ కారం పొడి, చిటికెడు పసుపు, అర టీ స్పూన్ అల్లం వెల్లిపాయ, ఒక చిన్న టీ స్పూన్ ఉప్పు. ఎందుకంటే మనం చేసేటప్పుడు ఒక 2 బ్యాచ్లుగా ఉప్పు వేయాల్సి వస్తుంది, అందుకని కొంచెం అంతనే ఉప్పు వేస్తున్నా. మ్యారినేషన్కి కొంచెం ఉప్పు వేస్తే వీటన్నిటికీ ముక్కలకి మంచిగా పట్టుకుంటుంది. అందుకే ఉప్పు అవన్నీ వేసి కొంచెం అంత ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకోవాలి. దీన్ని ఒక అరగంట ముందైనా ఒక గంట ముందైనా నాననీకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇగో చూడండి, ఈ రీతిగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక ఉల్లిపాయ తీసుకొని దాన్ని సన్నగా తరిగి పెట్టుకున్నాను. 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు. ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె మంచిగా వేడైన తర్వాత ఉల్లిపాయల్ని వేయాలి. నేను ఎప్పుడు ఉల్లిగడ్డలు వేయగానే దాంట్లో ఉప్పు వేస్తాను, ఎందుకంటే ఆ ఉల్లిగడ్డలు ఎప్పుడు కూడా మంచి క్యారమలైజ్ అవుతాయి. ఏ కూరకైనా క్యారమలైజ్ అయిన ఉల్లిగడ్డలు చాలా టేస్టీగా ఉంటాయి. ఏ కూరకైనా నేను ఇది కంపల్సరీగా నా ప్రతి డిష్లో తప్పకుండా నేను ఉల్లిగడ్డలు వేయగానే నేను ఉప్పు వేస్తాను. కొంచెం దోరగా కాగానే, ఎక్కువ కాకుండా లైట్గా దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిగడ్డది వేసుకోవాలి. దాన్ని మంచిగా కొంచెం వేగనిస్తే ఆ పచ్చివాసన అంతా వెళ్ళిపోతుంది. ఆ చిటికెడు పసుపు వేసుకోవాలి, ఎక్కువ వేయద్దు, ఎందుకంటే ఆల్రెడీ మ్యారినేషన్లో వేసిన కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది పసుపు. ఇగో చూసిండ్రా, ఇట్లా కొంచెం మంచిగా ఇట్లా ఎర్రగా అయిందనుకో, ఈ క్యారమలైజ్ అయిన ఏదైతే ఉల్లిగడ్డలు ఉన్నాయో అది చికెన్ వేసిన తర్వాత ఆ చికెన్కి టేస్టే డిఫరెంట్ వస్తుంది. స్పెషల్గా మనము వండుకునే మటన్ కానీ చికెన్ కానీ ఏవైనా నాన్ వెజిటేరియన్ ఐటమ్స్కి ఉల్లిగడ్డలు ఇట్లా క్యారమలైజ్ అవుతే ఆ కూర మస్తు టేస్ట్ వస్తుంది. ఈ చికెన్ ముక్కలు వేసుకొని ఆ క్యారమలైజ్ అయిన ఉల్లిగడ్డలను అన్నిటిని మంచిగా కలుపుకొని కొంచెం లో మంట మీద కలుపుకొని మూత పెట్టి కొద్దిగా మగ్గనియాలి దాన్ని. కొంచెం అంత ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే చెప్పినా కదా నేను కొంచెం బ్యాచ్లుగా ఉప్పు వేయాల్సి వస్తుంది. మ్యారినేషన్లో తక్కువ వేసిన, ఇప్పుడు
ఎప్పుడు కూడా నాన్ వెజిటేరియన్కి సీక్రెట్ ఏంటంటే ఉల్లిగడ్డలు క్యారమలైజ్ అవ్వాలి, అల్లం వెల్లిపాయ మంచిగా ఉల్లిగడ్డలకి ఉప్పు వేయాలి. తర్వాత ఏ నాన్ వెజిటేరియన్ ఉల్లిగడ్డలలో వేయగానే ఉప్పు వేయాలి. అప్పుడు ఈ నూనె ఈ ఈ ఈ క్యారమలైజ్ అయిన ఉల్లిపాయలు ఉప్పు కలిపి ఆ ముక్కకి టేస్టే డిఫరెంట్గా ఉంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఈ ముక్కల్ని మరొకసారి కొంచెం మంచిగా వేగించుకొని దాన్ని కొంచెం మూత పెట్టాలి. మళ్ళీ అప్పుడు అట్లా కొంచెం మెల్లగా నీళ్ళు ఇడుస్తుంది. ఇంకా కొంచెము ముక్కలు వేగాలి, ఎందుకంటే వాటన్నిటికీ ఆ ముక్కకి ఉప్పు పట్టుకోవాలంటే ఇంకా కొంచెం సేపు నీళ్ళు వదలాలి చికెను. అప్పుడే కొంచెం అంతా పచ్చిదనం పోతుంది. ఇగో చూడండి, ఇట్లా అయిన తర్వాత కొంచెం నీళ్ళు ఇచ్చినాక మన రుచికి తగ్గట్టుగా కారం. ఇది ఒక మసాలా, ఇది ఆప్షనల్. నేను దీన్ని మహారాష్ట్రన్ గోడ మసాలా అంటారు. నేను నా నాన్ వెజిటేరియన్ డిషెస్లలో కంపల్సరీ వేస్తా. ఇది ఆప్షనల్. మీరు వేసుకోకపోతే సరే, వేసుకోకపోయినా పర్వాలేదు. దీంట్లోకి మీరు ధనియాలు వేసుకోవచ్చు. 3 టీ స్పూన్ల ధనియాల పౌడర్ వేసేసుకొని వీటన్నిటిని మంచిగా తక్కువ మంట మీద మొత్తం కారం అంతా మంచిగా కలిసేటట్టుగా మాడిపోవద్దు. అందుకని ఆ నీళ్ళు ఊరినప్పుడే కారం వేసిన తర్వాత కొంచెం మంచిగా వస్తుంది, ఆ దాంట్లో మగ్గుతుంది. కొంచెం సేపు దాన్ని మగ్గనీయాలి. మూత పెట్టేస్తే ఒక 5 నిమిషాలు. అప్పుడు మగ్గేటప్పుడు కొంచెం నీళ్ళు వదులుతుంది కాబట్టి అప్పుడు దాంట్లోకి మీరు కోసి పెట్టుకున్న ఆ 2 టమాటాలని వేసుకోవాలి. ఇగో ఇట్లా నూనె ఇడుస్తుంది కదా, అప్పుడు ఈ టమాటాలు వేసిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టేస్తే టమాటాలు స్టీమ్లో మంచిగా మగ్గుతాయి. ఇగో ఇట్లా నీళ్ళు వదులుతాయి. నీళ్ళు వదిలిన తర్వాత దాన్ని ఇంకొకసారి మంచిగా కలుపుకొని ఒక 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. మన ఇష్టం. అంటే మీకు చికెన్ గ్రేవీ పలసగా కావాలనుకుంటే ఎక్కువ నీళ్ళు పోసుకోవచ్చు, చిక్కగా కావాలనుకుంటే ఒక 2 గ్లాసుల నీళ్ళు పోస్తే సరిపోతుంది. కలిపేసుకుని మూత పెట్టేసి ఇంకా దాన్ని తక్కువ మంట మీద కొంచెం మీడియం లోలో ఉడకనీయండి. ఇగో ఇట్లా కొంచెం నూనె వదులుతుంది కదా, నూనె వదిలినప్పుడు ఈ కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత నేను ముఖ్యంగా ఈ కొత్తిమీర కాడలు ఉన్నాయి కదా, ఈ కాడలు కంపల్సరీగా వేస్తాను. ఎందుకంటే ఆ కొత్తిమీర కాడల వల్ల దానికి చికెన్ కూరకు ఒక మంచి రుచి వస్తుంది. అట్లే కొంచెం అంతా కోసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇక మూత పెట్టేసి దాన్ని చికెన్ని మంచిగా ఉడకనియండి. మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత గ్రేవీ పెట్టుకోవచ్చు, పలసగా కావాలనుకుంటే పలసగా. ఇలా నూనె పైకి ఇట్లా తేలాలి, నూనె ఇట్లా అంటే అప్పుడే కూర రెడీ అయినట్టు. ఉప్పు సరిపోకపోతే కొంచెం అంత ఉప్పు వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం వేస్తున్నా, ఎందుకంటే తక్కువ ఉంది కాబట్టి. ఇక నా చికెన్ కూర రెడీ అయిపోయింది. ఇక ఇప్పుడు కొంచెం అంత టీ స్పూను 1.5 టీ స్పూన్ గరం మసాలా వేసేసి మంచిగా కలుపుకొని ఇక దానికి మిగిలిన కొత్తిమీర కూడా గార్నిష్ చేసేసి మంట వేసేసుకుంటాను. చికెన్ కూర రెడీ. ఇక వేడిగా చికెన్ కూరని సర్వ్ చేసుకొని అది రొట్టెతో తింటే అది ఎంత టేస్టీగా ఉంటుందో. ఎంతో సింపుల్, ఎందుకంటే ఇది మోస్ట్లీ చాలామంది హైదరాబాద్లో బ్యాచిలర్లు చేసుకునే చికెన్ కూర. ఇది సింపుల్, తొందరగా అయిపోతుంది.
రొట్టెతో కానీ అన్నంతో కానీ భలే రుచిగా ఉంటుంది చికెన్ కూర. యమ్మీ యమ్మీ చికెన్ కూర. మంచి టేస్ట్, ముక్క కూడా మెత్తగా మంచిగా ఉడికి ఎంతో బాగుంటుంది, ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. ఎలా ఉందో మీరు చేసి నాకు చెప్పండి. థ్యాంక్ యూ.